సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనది స్టబ్ మ్యాచింగ్ అనమాట. సో ఈ స్టబ్ మ్యాచింగ్ అంటే ఏంటి, అసలు స్టబ్ అంటే ఏంటో చూద్దాం. సో అసలు ఒక స్టబ్ అంటే ఏంటి అంటే ఒక పీస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్ని మనం స్టబ్ అని చెప్పేసి అంటాం. సో స్టబ్ అంటే ఏంటి అంటే పీస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్ అని చెప్పేసి పీస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్నే మనం స్టబ్ అని చెప్పేసి అంటాం. సో ఈ స్టబ్ అనేది ఒక ట్రాన్స్మిషన్ లైన్ కాబట్టి సో దీన్ని మనం ఓపెన్ సర్క్యూట్ అయినా చేసుకోవచ్చు, షార్ట్ సర్క్యూట్ అయినా చేసుకోవచ్చు అనమాట లోడ్ ఎండ్ దగ్గర. సో ఈ షార్ట్ సర్క్యూట్ కానీ ఓపెన్ సర్క్యూట్ కానీ చేసిన ట్రాన్స్మిషన్ లైన్ పీస్నే మనం స్టబ్ అని చెప్పేసి అంటాం. అసలు ఈ స్టబ్ని దేనికి యూజ్ చేస్తాం, అసలు ఇది ఎలా ఉంటుంది ఏంటి అంటే, సో ఈ స్టబ్ని దేనికి యూజ్ చేస్తాము అంటే, సో ఒక ట్రాన్స్మిషన్ లైన్లో మనకి ఇంపిడెన్స్ మిస్ మ్యాచింగ్ అనేది జరుగుతుంది కదా. సో ఈ ఇంపిడెన్స్ మిస్ మ్యాచ్ని ఓవర్కమ్ చేయడానికి అండ్ పర్ఫెక్ట్ ఇంపిడెన్స్ మ్యాచింగ్ జరగడానికి మనం ఈ స్టబ్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఇలా మ్యాచ్ చేసే ప్రాసెస్ని మనం ఏంటంటామంటే స్టబ్ మ్యాచింగ్ అని చెప్పేసి అంటాం. సో ఈ స్టబ్ మ్యాచింగ్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి, సింగిల్ స్టబ్ మ్యాచింగ్, డబుల్ స్టబ్ మ్యాచింగ్ అని. సో మనకి సిలబస్లో ఉన్నది సింగిల్ స్టబ్ మ్యాచింగ్ ఒకటే. సో అది చూద్దాము. సో సింగిల్ స్టబ్ మ్యాచింగ్ అంటే ఏంటి, అసలు ఈ స్టబ్ మ్యాచింగ్ దేని పర్పస్కి చేస్తామో అసలు దీంట్లో ఉండే అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. సో ఈ సింగిల్ స్టబ్ మ్యాచింగ్ దేని పర్పస్కి యూజ్ చేస్తామంటే, సో ఎప్పుడైతే ఒక ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఇంపిడెన్స్ అనేది మిస్ మ్యాచ్ జరిగిందో సో అప్పుడు మనం ఈ సింగిల్ స్టబ్ మ్యాచింగ్ కానీ డబుల్ స్టబ్ మ్యాచింగ్ కానీ చేస్తాం అనమాట. సో ఎట్లా చేస్తాము అంటే, ఒక ట్రాన్స్మిషన్ లైన్ని, అది ఓపెన్ సర్క్యూట్ అయిన ట్రాన్స్మిషన్ లైన్ పీస్ అయినా షార్ట్ సర్క్యూట్ అయిన పీస్ అయినా సరే, ఒక ట్రాన్స్మిషన్ లైన్కి ఒక లోడ్ నుంచి ఒక పర్టికులర్ డిస్టెన్స్లో ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం అనమాట ఈ స్టబ్ని. సో స్టబ్ ఈస్ నథింగ్ బట్ ఏ ట్రాన్స్మిషన్ లైన్ అనమాట. సో ఇట్లా ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, సో ఈ లోడ్ ఇంపిడెన్స్ అనేది క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్కి మ్యాచ్ అయ్యి సో మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్నే మనం స్టబ్ మ్యాచింగ్ అని చెప్పేసి అంటాం. సో ఈ స్టబ్ అని చెప్పేసి అంటున్నాం కదా. సో ఇది ప్యూర్లీ రియాక్టివ్ ఆర్ ససెప్టెన్స్ కాంపోనెంట్ అనమాట. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఈ స్టబ్ అనేది మనకి రియాక్టెన్స్ని, దానివల్ల వచ్చే మిస్ మ్యాచెస్ని అండ్ అలాగే ససెప్టెన్స్ దానివల్ల వచ్చే మిస్ మ్యాచెస్ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. సో అండ్ అలాగే ఈ స్టబ్ మ్యాచింగ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అండ్ అలాగే మిస్ మ్యాచ్ జరగడం వల్ల, అంటే ఇంపిడెన్స్ మిస్ మ్యాచ్ జరగడం వల్ల మనకి ఎఫిషియన్సీ రెడ్యూస్ అయిపోతుంది అండ్ పవర్ లాసెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి అనమాట. సో వీటిని ఓవర్కమ్ చేసి హయ్యర్ ఎఫిషియన్సీ మనం ఒక ట్రాన్స్మిషన్ లైన్కి ఇవ్వడం కోసమే మనం ఈ స్టబ్ మ్యాచింగ్స్ అనేది చేస్తాము. ఓకేనా. సో అండ్ అలాగే మిస్ మ్యాచెస్ జరుగుతాయి అని చెప్పేసి అంటున్నాం కదా. సో ఎప్పుడైతే ఒక హై ఫ్రీక్వెన్సీ లైన్ అనేది లోడ్ ఎండ్ దగ్గర మనకి ఇంపిడెన్స్ అనేది మ్యాచ్ అవ్వలేదు క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ దగ్గర, సో అట్లా మ్యాచ్ అవ్వకపోతే కనుక సో దాన్ని మనం ఇంపిడెన్స్ మిస్ మ్యాచింగ్ అని చెప్పేసి అంటాం. సో దాన్ని మనం ఈ స్టబ్ మ్యాచింగ్ని యూజ్ చేసి ఓవర్కమ్ చేస్తాం. సో ఇప్పుడు సింగిల్ స్టబ్ మ్యాచింగ్ అంటే, సో దాని యొక్క డయాగ్రామ్ ఇది. సో జనరల్గా ఈ పార్ట్ని తీసేస్తే ఇది ఒక ట్రాన్స్మిషన్ లైన్ కదా. సో ఈ ట్రాన్స్మిషన్ లైన్లో మనకి ఇంపిడెన్స్ మిస్ మ్యాచ్ అనేది అక్కర్ అయింది అనుకోండి. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఇక్కడ సింగిల్ స్టబ్ని, అంటే దీన్ని స్టబ్ అని చెప్పేసి అంటాం. సో ఈ స్టబ్ అంటే ఏంటి అంటే షార్ట్ లెంత్ ఉన్న ట్రాన్స్మిషన్ లైన్ పీస్. సో దీన్ని షార్ట్ సర్క్యూట్ అయినా చేయొచ్చు, ఓపెన్ సర్క్యూట్ అయినా చేయొచ్చు లోడ్ని. ఓకేనా. సో ఇది ప్లేస్ చేస్తాం. సో ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే, లోడ్ ఎండ్ నుంచి ఒక పర్టికులర్ డిస్టెన్స్లో ప్లేస్ చేస్తాం. సో ఎందుకు ప్లేస్ చేస్తాము అంటే, ఇది ఈ లోడ్ ఎండ్ దగ్గర నుంచి మూవ్ చేస్తూ ఉంటాం అనమాట. సో మూవ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక పర్టికులర్ ప్లేస్ దగ్గర మనకి క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ అండ్ అలాగే దీని యొక్క ఇంపిడెన్స్ రెండు మ్యాచ్ అవుతాయి. సో ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో ఈ రెండు, సో ఆ ప్లేస్లో మనం ఈ స్టబ్ని ప్లేస్ చేస్తాం అనమాట. సో ఈ స్టబ్ని కూడా మనం ట్రాన్స్మిషన్ లైన్కి ప్యారలల్గా ప్లేస్ చేస్తాం. సో ప్యారలల్గా ఎందుకు ప్లేస్ చేస్తాము అంటే, సో ఇలా ప్లేస్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే, సో దీన్ని కట్ చేయాల్సిన అవసరం లేదు. సో అది ఒక అడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇది ప్యారల్లో ప్లేస్ చేయడం వల్ల మనం ఇంపిడెన్స్ అని చెప్పేసి మాట్లాడడం అనమాట. సో అడ్మిటెన్స్ కింద మాట్లాడతాం. ఎందుకు అంటే, సో ఇది ప్యారలల్లో ప్లేస్ చేసాం కాబట్టి, సో ప్యారలల్లో కండిషన్స్లో ఎప్పుడు కూడా మనం అడ్మిటెన్స్ని మాట్లాడతాం కానీ ఇంపిడెన్స్ని మాట్లాడడం. సో ఇది ఎప్పుడైతే స్టబ్ మనం యాడ్ చేసామో తర్వాత అప్పటి నుంచి ఇన్పుట్ అడ్మిటెన్స్ అండ్ అవుట్పుట్ అడ్మిటెన్స్ అని చెప్పేసి అడ్మిటెన్స్ టర్మ్స్లో మాట్లాడతాం అనమాట.
సో ఎందుకంటే మనకి అనలైసిస్ పర్పస్ అడ్మిటెన్స్ అనేది ఈజీగా ఉంటుంది ఇంపిడెన్స్ తో కంపేర్ చేస్తే. ఓకేనా. సో అండ్ అలాగే ఇది ససెప్టెన్స్ ని అండ్ అలాగే సమ్ అదర్ కాంపోనెంట్స్ ని కూడా ఎలిమినేట్ చేస్తుంది అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. సో ఇంకా దీనివల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయి? సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయి అంటే మనం ట్రాన్స్మిషన్ లైన్ని కట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే ఇది ప్యారలల్ ప్లేస్ చేస్తాం కాబట్టి మిస్ మ్యాచెస్ రెడ్యూస్ అవుతాయి. సో అండ్ అలాగే రియాక్టివ్ కాంపోనెంట్ కాబట్టి రియాక్టెన్స్ వల్ల వచ్చే మిస్ మ్యాచెస్, ససెప్టెన్స్ వల్ల వచ్చే మిస్ మ్యాచెస్ కూడా ఇది రెడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఇవి దాని ఒక్క అడ్వాంటేజెస్. సో అండ్ అలాగే ఈ సింగిల్ స్టబ్ మ్యాచ్ లో ఈ స్టబ్ ని మనం ఎప్పుడు కూడా షార్ట్ సర్క్యూటే చేస్తాం. సో షార్ట్ సర్క్యూట్ ఎందుకు చేస్తాము అంటే, సో షార్ట్ సర్క్యూట్ చేయడం వల్ల మనకి ట్రాన్స్మిషన్ లైన్ మెయిన్ లైన్ కి సపోర్ట్ అండ్ స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట. సో మెయిన్ లైన్ కన్స్ట్రక్షన్ కి ఇది స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ ఇస్తుంది. ఏది స్టబ్, షార్ట్ సర్క్యూట్ స్టబ్ అనేది మెయిన్ లైన్ కి స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ ఇస్తుంది అనమాట ఈ మెయిన్ లైన్ కన్స్ట్రక్షన్ కి. సో అండ్ అలాగే రేడియేషన్ లాసెస్ అనేవి కూడా తక్కువ ఉంటాయి షార్ట్ సర్క్యూటెడ్ ట్రాన్స్మిషన్ లైన్ తీసుకోవడం వల్ల ఈ స్టబ్ కింద. ఓకేనా. సో ఈ అడ్వాంటేజెస్ ఉండడం వల్ల సో మనం ఎక్కువ ఓసీ అంటే ఓపెన్ సర్క్యూటెడ్ స్టబ్ కన్నా షార్ట్ సర్క్యూట్ చేసిన ట్రాన్స్మిషన్ లైన్ స్టబ్ కింద యూజ్ చేస్తాం. సో ఇది సింగిల్ స్టబ్ మ్యాచింగ్ అండ్ దాని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ మనం ఏ పర్పస్ కి యూజ్ చేస్తాము అని చెప్పి.